ఇప్పుడు మనం 2024వ సంవత్సరం 17వ తేదీ మే నెల ముంబై వర్సెస్ లక్నో ఆడబోతుందండి. నాలుగు ఓవర్లు పడ్డాయండి. ముఖ్యంగా 4వ సంఖ్య మాత్రం చాలా వరకు మాత్రం ముంబై టీంకి గెలిపించే అవకాశం ఉందండి. హార్దిక్ పాండ్యా యోగ బలంలో అలాగే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండదండి. కానీ ముంబై మ్యాచ్ పరంగా చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం హార్దిక్ పాండ్యా సారథ్యంలో రోహిత్ శర్మ అనుభవపూర్వకంగా చాలా వరకు మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా రాణించే అవకాశం ఉంది. అలాగే లక్నో టీం నుంచి కూడా మాత్రం లోకేష్ రాహుల్ సారథ్యంలో చాలా వరకు మాత్రం వారి ఓపెనర్లు కూడా, అలాగే మిడిల్ ఆర్డర్ వారు కూడా, లోయర్ ఆర్డర్ వారు కూడా, ఆల్రౌండర్ వారు కూడా రాణించే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం ఈ మ్యాచ్ మాత్రం కీలకంగా మారే అవకాశం ఉంది. చివరి వరకు మాత్రం పోరాడే అవకాశం ఉంది. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రెండు టీంలు మాత్రం సరి సమానం ఆడే అవకాశం ఉందండి. కానీ ముఖ్యంగా మాత్రం చివరికి మాత్రం గెలిచే ఛాన్స్ మాత్రం చాలా వరకు మాత్రం ముంబై టీమ్స్ కలిగే అవకాశం ఉందండి. కానీ చివరి టైంలో మాత్రం లక్నో టీం ఓడే అవకాశం ఉన్నదండి. తరపు అభిమానులైన క్రీడాకారుల తరపు అభిమానులైనా సరే, అలాగే మాత్రం లక్నో తరపు అభిమానులైనా సరే ఈ మ్యాచ్ని మాత్రం క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి తప్ప మాత్రం సీరియస్గా తీసుకోవద్దని